ఈరోజు ముఖ్య అంశము వివాహ సమస్యలు ఏ గ్రహాల వల్ల ఉద్భవిస్తుంటాయి, మరి ఆ గ్రహాల ద్వారా ఉద్భవించిన సమస్యని ఎలా తొలగించుకోవాలి అనేది ఈరోజు చేస్తున్నటువంటి ముఖ్య అంశము. మరి వివాహ సమస్యల ముఖ్య కారకులు ఎవరయ్యా అంటే, మరి వివాహ కారకుడు శుక్రుడు అయినప్పుడు ఆ వివాహ సమస్యలకు కూడా శుక్ర భగవానుడే కారకుడు అవుతాడు. అలాగే ఆడవారికి కుజదోషము లేకుండా ఉన్నట్లయితే వారి వివాహానంతర జీవితం బాగానే ఉంటుంది. మరి ఆ కుజుడు ఏ పాపగ్రహంతో కలిసినా సరే భర్తతుడి అనుగ్రహం లేకుండా, అనురాగం లేకుండా కూడా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మరి ఈ కుజదోష నివారణకు చేయవలసిన ముఖ్యాంశం ఏమిటంటే, మరి దోషాలు ఉన్నాయి అందరం చెప్తూనే ఉంటాం. దోష పరిహారం ఎలా అవుతుంది అని మనం ముఖ్యంగా చూసుకోవాలి. దోష పరిహారానికి మరి ఈ యొక్క కుజభావాన్ని యొక్క అనుగ్రహం పొందాలంటే, మరి ఇంట్లో ప్రతి మంగళవారం కూడా గడపలన్నీ కూడా ఆవు పాలతో కడిగి, తర్వాత ఆ గడప పసుపు రాసి బొట్లు పెట్టి, ఆ తర్వాత ఒక నిమ్మకాయను కోసి అటు ఇటు పసుపు కుంకుమ వేసి పెట్టేవాళ్ళు. అలా పెట్టినట్లయితే ఇంట్లో కుజప్రభావం అంటే కేవలం ఒక మనిషికి సంబంధించిన విషయం కాదండి, ఆ ఇంటి మొత్తాన్ని పనిచేస్తుందని అర్థం. కాబట్టి ఈ యొక్క కుజ పరిహారానికి ఈ యొక్క ముఖ్యాంశాలు చెప్పినవన్నీ కూడా చేసుకోవాలి. ప్రతి మంగళవారం అలా చేసినట్లయితే ఆ ఇంట్లో గొడవ సర్దుమనుగుతాయి. తద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో సర్వ సుఖాలు కూడా ఆ యొక్క కుజగ్రహ అనుగ్రహం వల్ల లభిస్తాయి. కుజగ్రహం అంటేనే అత్యంత ప్రమాదకరమైన శక్తి. మరి ఆ శక్తితోటి ఇంట్లో వారందరూ కూడా అహంకారులుగా ఉండడము, ఎవరి మాట ఎవరు లెక్క చేయకపోవడము, తద్వారా సంఘర్షణ ఎక్కువగా ఉండడము, ఆ ఘర్షణ సమస్య పెరిగిపోయి ఆ కుటుంబాల్లో అశాంతి కలగడం కూడా ఈ కుజుక ప్రభావం అనేది సంభవిస్తుంటాయి. మరి ఆ కుజుడు ఒక్కడిగా జాతకంలో ఉంటే పర్లేదు, కానీ ఆ కుజుడు ఇతర పాపగ్రహాలతో, కేతువుతో కానీ, రాహుతో కానీ, బుధుడితో కానీ కలిసినట్లయితే అత్యంత ప్రమాదకారిగా మారుతుంటాడు. కాబట్టి జాతక భాగంలో ఈ గ్రహాల కలయిక ఉన్నాయా అని మనం ఎంతైనా సరే చూడాల్సిన అవసరం ఉంది. మరి ఆ తర్వాత మగపిల్లలకు వివాహం చేసేప్పుడు శుక్ర ప్రభావం, మరి వివాహకారకుడు మగపిల్లలందరూ కూడా శుక్రుడే కారకుడు. కాబట్టి ఆ శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడా, కేతుతో కలిసి ఉన్నాడా, బుధుడితో కలిసి ఉన్నాడా, అలాగే గురుడితో కలిసి ఉన్నాడా అని చూడాలి. మరి శుక్రుడు గురుడు శుభగ్రహాలే కదండి, ఆ రెండు గ్రహాలు కలిస్తే దోషం అని చెప్తున్నారు ఏంటని కొత్తగా అనుకోవద్దు. ఎందుకంటే గురుడు ధర్మాధిపతి, అలాగే వ్యయాధిపతి కూడా ఆయన అయ్యాడు. వ్యయం అంటే ఏమిటి? సమస్యల కారకత్వం వహించే ఒక స్థానం. కాబట్టి ఆ స్థానం ఆధిపత్యం కూడా ఉండడం వల్ల ఆయన కొంత మంచి చేస్తూ ఉంటాడు, అలాగే కొంత చెడుని కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి శుక్రుడు గురుడు కలిసినా కూడా ఆ జాతకంలో సమస్యలు ఉన్నట్లేని భావించి, మరి ఆ గ్రహ తగురీతిన శాంతి ప్రక్రియ జరిపించి ఆ తర్వాత వివాహంకి వెళ్ళడం అనేది ముఖ్యంగా సూచించబడినటువంటి ముఖ్యాంశము. కాబట్టి ఈ శుక్రుడు, గురుడు, బుధుడు, అలాగే మనకి జాతక భాగంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ఛాయాగ్రహాలు రాహు, కేతు, ఈ గ్రహాలు కనుక ఏ గ్రహంతో కలిసినా సరే వివాహ సంబంధాలు సమస్యగానే ఉంటాయి. ఆ తర్వాత వివాహ జీవితం కష్టంగా మారి అత్యంత బలవంతంగా కాపురాలు చేస్తూ ఉంటారు చాలామంది. మరి వారు బయట తిరిగేప్పుడు చాలా ఆనందంగా తిరుగుతుంటారు, ఇంటికి రాగానే వారిలో తీవ్రమైన కోప ప్రతాపాలన్నీ కూడా బయట పెడుతూ ఉంటారు. మరి బయట ఆనందంగా వ్యక్తి ఇంటికి రాగానే మారిపోవడం ఏమిటి అని అనుకుంటుంటాము. అంటే వివాహ సౌఖ్యాన్ని గ్రహించే ఈ గ్రహాలు ఎప్పుడైతే సమస్యలో ఉంటాయో వారికి ఇంటికి రాగానే చికాకు వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. మరి భార్యతో ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అలా సమస్యలు లేకుండా ఉండాలంటే శుక్రుడు ఇతర పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా అని చూసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఈ వివాహానికి నిశ్చయించాలా వద్దా అని చెప్పేసి మనం నిర్ణయానికి రావాలి. కాబట్టి జాతకాన్ని చూసేప్పుడు మొట్టమొదటిగా కుజుడు ఏ పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, ముఖ్యంగా బుధుడితో కలిసి ఉన్నాడా అని ఆడవారి జాతకం పరిశీలించాలి. అలాగే మగపిల్లలకి వివాహం చేసేప్పుడు శుక్ర రాహు కలిసి ఉన్నారా, శుక్ర కేతు కలిసి ఉన్నారా, శుక్ర శనులు కలిసి ఉన్నారా, మరి శుక్ర బుధులు కలిసి ఉన్నారా, శుక్రుడు గురుడితో కలిసి ఉన్నాడా, ఇవన్నీ కూడా గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. అలాగే ఇక జాతక భాగంలో వచ్చేప్పటికి లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయా, మరి కుజుడు ఉన్నా కూడా కుజదోషం అని చెప్పాల్సిన అవసరం లేదండి. కుజుడు లగ్నంలో ఉంటే కొన్ని దోషాలు ఇస్తాడు తప్ప మరి విడిపోయే దోషాలు మాత్రం ఈ కుజుడు ఇవ్వడు. అలాగే మరి
కుజదోషం పరిహారం చేసుకోవడానికి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. వాటి ద్వారా ఎంతోమంది మరి జ్యోతిషులు సూచిస్తూనే ఉంటారు. అవి చేసుకుని కూడా కొంత మనకు శుభచనం పొందవచ్చు. కానీ లగ్నంలో రాహు ఉన్నా, లగ్నంలో కేతు ఉన్నా కూడా మరి సమస్య అధికంగా ఉంటుంది. మరి ఈ లగ్నారాధి రాహు, లగ్న కేతు ఉన్నట్లయితే, సప్తమ రాహు, సప్తమ కేతు ఉన్నట్లయితే మరి ఈ సమస్య అధికంగా ఉంటుంది. మరి ఎన్నాళ్ళు కూడా మనం కుజదోషం మాత్రమే అత్యంత సమస్యగా గుర్తిస్తున్నాము. కుజదోషాన్ని మించిన దోషం కూడా రాహు అలాగే కేతు కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇవి కూడా గమనించి మన జాతకంలో గమనించుకొని ఈ యొక్క దోషాలు ఉన్నాయా అని గుర్తుపట్టి ఆ గుర్తుపట్టిన దోషాలకు పరిహార ప్రక్రియ చేసుకొని ఆ తర్వాత మాత్రమే వివాహాలు పోవడం శ్రేయోదాయకం. శుభం.